రైతు కుటుంబం స్టోరీ సార్. ఒక చాలా పూర్ ఫ్యామిలీ. సో అనుకోకుండా ఒక చనిపోవాల్సిన పరిస్థితి. సో తర్వాత వాళ్ళ మైండ్స్ ఎట్లా మారాయనేదే స్టోరీ సార్. అంటే ఒకరు చనిపోవాల్సిన సిచ్యువేషను. సో అందులో వాళ్ళ మదనము 5 మెంబర్స్ ఫ్యామిలీ ఎవరు ఏందనేది. సో ఓవరాల్గా అది ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఏదైనా తెలిసిన కదా లేకపోతే మీరు అబ్జర్వ్ చేసి తీసారా ఇది? సార్ అబ్జర్వ్ చేసి అంటే న్యాచురల్ అవుతున్న కథనే సార్. ఓకే, అవుతున్నది. సీదా సార్ అన్నట్టు కొంతమంది చెప్తారు, కొంతమంది బయటపడకపోవచ్చు. సో అలా సార్. ఫాదర్ సూసైడ్ అంటే రకరకాల యాంగిల్స్లో ఫాదర్స్ సూసైడ్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. అంటే సమస్యలు పొలం పనులు, ఇందులో ఏది ఇష్యూ, మెయిన్ ఇష్యూ ఏం చూపిస్తున్నారు? ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాంటిదే సార్. ఫైనాన్షియల్ బర్డన్ వల్ల నాకంటే సూసైడ్ కంటే కూడా సాక్రిఫైస్ అనొచ్చు సార్. ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ సాక్రిఫైస్ చేయడం అనేది ఇందులో ఉంటుంది సార్. సో ఫైనల్గా మళ్ళీ రియలైజ్ అయ్యి ఏంది ఎలా అనేది మూవీలో. టీజర్లో ఏదో ఒక నిధిలాగా ఏదో విగ్రహం ఏదో లోపల దాగడం కుక్కటం ఏదో సంథింగ్ ఏదో కన్ఫ్యూజ్ లాగా ఉంది. ఏంటది? అది సపరేట్ ట్రాక్ సార్. అది జస్ట్ అది వేరే పర్పస్ కోసం. అది కోర్ స్టోర్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ గురించి సార్. వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ మదనము. సో ఇట్లా డ్రైవ్ చేసే సిచ్యువేషన్స్ ఒక పర్సన్ని ఎటు సార్ టీజర్ వేశారు. టీజర్ గురించి నేను అడిగాను. అవుట్ ఆఫ్ అయితే మన యంగ్ హీరో మనకి ఇచ్చేయండి ప్రభాస్ గారికి. ఇప్పుడు టీజర్లో ప్రతి షార్ట్ ఏంటని అడిగేస్తున్నాడు ఆయన. కొంచెం థ్రిల్లింగ్ గా పెడదామని అంతే. మీరు ఎందుకు మీకు ఫస్ట్ షో వేసేది మీకే సార్. మీకు బాగా అదే ఇప్పుడు యాక్ట్ కూడా డబ్బులు తీసుకోకుండా చేసాం అంతగా అది మళ్ళీ ప్రభావితం చేసిన అంశం ఏంటి అసలు? ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకండి, డబ్బులు తీసుకోకుండా అన్నది అనవసరంగా. ఇప్పుడు నాకు చాలా టెన్షన్ అవుతుంది తర్వాత. లేదండి, నాకు డైరెక్టర్ చెప్పిన ఐడియా చాలా బ్రిలియంట్ గా ఉంది. మన ఇంత కొత్త ఐడియా నేను ఇప్పుడు వినలా. అది డార్క్ కామెడీ, న్యాచురల్ జరిగిన కథ, ఆల్మోస్ట్ జరుగుతున్న కథ, పైగా విలేజ్లో ప్యూర్ మట్టి, ప్యూర్ క్యారెక్టర్స్. అటువంటి సినిమా చేయాలి డెఫినెట్గా. నాకు ఇమేజ్ కూడా మారుతుంది. మీరే అన్నారు కదా కొత్తగా ఉన్నారని. ఆ ప్రయత్నం మీద నేను ఈ సినిమా చేయడం జరిగిందండి. ఓకే, బ్రహ్మాజీ గారు, నేను వెంకట్ ఎన్టీవీ అండి. ఈ మధ్య మీ అకౌంట్స్ హ్యాక్ అవుట్ చేస్తుంటారు కదా, దొరికారండి వాళ్ళు? ఇప్పుడు బాపు సినిమా గురించే కదా మీరు ఎవరు బాబుని అంటే అప్పుడప్పుడు మీరు చేస్తుంటారు కదా, మీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేస్తుంటారు. పర్సనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం. ఇది బాపు సినిమాకి సంబంధించింది కదా. కరెక్టే, దాంట్లో మీరు ప్రమోషన్ చేసుకోవాలని దాంట్లో కూడా చేసుకోవాలి కదా. దొరికారండి, వాళ్ళని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు దొరికారు. దాన్ని మళ్ళీ హైలైట్ చేయడం ఉంది అని కామ్ అయిపోయాను. అచ్చా అచ్చా. బాపు అంటే తెలంగాణలో ఎక్కువ చేస్తుంటారు, నాన్న పిలుస్తుంటారు. అంటే మొత్తం తెలంగాణ నేపథ్యంలోనే సాగుతున్న స్టోరీ. అవునండి, కరీంనగర్లో అంటే షూటింగ్ కూడా అక్కడే చేసాం. బట్ ఆ చుట్టుపక్కల కరీంనగర్లో జరిగినట్టే, చుట్టుపక్కల గ్రామాల్లో. తెలంగాణ అంటే మనకు మటను, తెల్లకల్లు అనేది ఇది అక్కడ చూపిస్తే బ్రాండ్ పెట్టారు, మందు బాటలు పెట్టారు. ఏంటది చెప్పాను, ఇది 21వ తారీఖున రిలీజ్. దాని ముందు 1 వీక్ ముందు మీకు చూపిస్తారు అన్ని. అసలు దాని గురించి తెలిస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు డైరెక్టర్ లైన్ చెప్తాను నేను. యాక్చువల్గా ఆయన అలాగే వదిలేయట్లేరు. ఇప్పుడు మామూలుగా పత్తి రైతులు సూసైడ్ చేసే స్టోరీస్ ఉన్నాయి కదా. ఒక రైతు పోతే దానికి కాంపన్సేషన్ గవర్నమెంట్ వస్తుంది. సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొడుకు సూసైడ్ ట్రై చేసుకుంటే ఫాదర్ లేదని నువ్వెందుకు, మీరు చూసే ట్రేజర్లో నువ్వెందుకు పోవడం నేను పోతానని. అక్కడి నుంచి స్టోరీ మొదలవుద్ది. పోతాడా పోడా, ఆ వెయిటింగ్, ఎప్పుడు పోతాడు, ఎలా పోతాడు. ఆవిడ బాగా చెప్పేశారు. కొడుకే తండ్రిని చంపేస్తాడా, ఇదేనండి సినిమా యాక్చువల్గా. అంటే కామెడీ నేపథ్యంలో ఉంటుంది. కామెడీ, అవును. నిజంగా మనం ఫాదర్ని ఎందుకు చంపుతామండి కదా. అదే అదే అంటే చంపాలనిపించదు కదా. అంటే ఒక రకంగా చూస్తుంటే ఇది ఆత్మహత్యలను ప్రేరేపించే విధంగా ఉంది. అంటే ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చి కాంపిటీషన్ దానికోసం అసలు సినిమా చూడకుండా మీరు ఇప్పుడు అన్నారు కదా పత్రిక ఒకవేళ సూసైడ్ చేసుకుంటే కాదు, అక్కడ ఫన్ మోడ్లోకి వెళ్తుందని చెప్పి సరదా నవ్వుకుంటూ అలాగా. కానీ జనాలు ఏంటంటే రియలిస్టిక్ ప్రాబ్లంతో ఆ జనాలు చాలా సినిమాలు చూస్తున్నారులేండి. మొత్తం గాంధీ సినిమాలు చూసి మారిపోవట్లేదు వాళ్ళు, మహాత్మా గాంధీలు అయిపోవట్లేదు. అలా డాకులు చూసి డాకు మహారాజులు అవ్వట్లా. ఆ సినిమా కాసేపు చూసి బయటకు వచ్చి మర్చిపోతారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఓకే, మైక్ ఇంకోటిగా ఉంది. బ్రహ్మాజీ గారు సార్, మీరు హీరోగా చేసి చాలా 20 సంవత్సరాల క్రితం హీరోగా చేశారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ హీరోనా లేదు అంటే క్యారెక్టరా? ఈయన బాపు ఆయన టైటిల్,
అందులో క్యారెక్టర్స్ అని కొడుకుని నేను. సో మీ మీద స్టోరీ రన్ అవుతుంది? లేదు బాబు ఈయన ఇక్కడ ఉన్నాడు, వెనకాల ఆయన కూడా ఉన్నాడు, నా ఫేస్ నా మీద చూపించారు నా ప్లస్. సో ఈయన మెయిన్ ప్రధాన పాత్ర, మేము సపోర్టింగ్ క్యారెక్టర్స్, నేను కానీ ఆమని గారు కానీ. బాపు కథకి స్టోరీ సినిమాగా డెవలప్ అయ్యేటప్పుడు మీ పాత్ర ఎంతవరకు ఉంది? మీరు చాలా డెవలప్ చేశారంటున్నారు, మీ ఏదండి బాపు కథలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? అంటే మీరు డెవలప్ ఇచ్చేసానని చెప్పారు. డెవలప్ కథకి డైరెక్షన్కి దాంట్లోనండి సపోర్ట్ చేసాం, మేము అందరం సపోర్ట్ చేసాం. ఒక మంచి సినిమా తీయాలంటే మన రెగ్యులర్ కమర్షియల్స్ తీసుకునే రెమ్యునరేషన్తో అవ్వదండి, ప్లస్ అన్ని ఫెసిలిటీస్ కావాలి, విలేజ్లో అయినా సరే అడుగుతారు. బట్ ఎవరు ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు క్యారవాన్లు అడగడం కానీ స్పెషల్ రూమ్లు అడగడం కానీ చేయలే. ఒక మంచి సినిమా చేద్దాం నమ్మి అందరం కంఫర్టబుల్గా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అందరూ ఫ్యామిలీ లాగా సినిమాని సపోర్ట్ చేసాం అంతే. కంటెంట్ బాగుందని ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ టీమ్ డే అండ్ నైట్ పని చేశారు. సో మేము వాళ్ళని ఇబ్బంది పట్ల, సినిమా మేకింగ్ మీద ఫోకస్. కానీ బ్రహ్మాజీ క్యారియర్ రాలేదు, ఆమిని గారికి ఫుడ్ రాలేదు, ఏదో అలాగ కార్ రాలేదు, లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ మర్చిపోయాం ఈ సినిమా వరకు. అది అది బెస్ట్, బాగుంది ఇంప్రెషన్. నమస్తే బ్రహ్మాజీ గారు. నమస్తే. ఇప్పటి వరకు మమ్మల్ని నవ్వించారు, మీరు నవ్వుతూనే ఉన్నారు, సంతోషం. ఇప్పుడు సీరియస్ అవ్వమంటారు. ఆ స్టిల్ చూస్తుంటే మీ ఫాదర్ వంక అది తింటాడా లేదా, నన్ను తినమంటాడా అన్నట్టుగా ఉంది. మీరన్నా సినిమాలో నెక్స్ట్ మీరు తినే విధంగా ఉంటారా? డబ్బు తింటున్నాడని చూస్తున్నాం అందరం, రమ్మంటే పోవట్లేదు, ఇంకా తింటున్నాడు ఏంటని. స్టిల్ బాగుంది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఇయర్స్ బ్యాక్ విలేజ్ యాక్టర్స్ మీరు అదంతా కనిపిస్తుంది, ఇప్పుడు ట్రెండ్ కొద్దిగా మారింది అనుకుంటే విలేజ్లో కూడా. సో అప్పుడు స్టోరీ ఆ నేపథ్యం తీసుకున్నారా కథలో? లేదు సార్, కంటెంపరీ సార్, ప్రజెంట్ స్టోరీ సార్. సో బాపు అనే టైటిల్ మంచి టైటిల్, మీరు సక్సెస్ అక్కడే కొట్టారు సార్. ఏదైనా మా క్రికెట్ అంటే మా ప్రొడ్యూసర్ సార్, ఆయన బాపు పిక్ చేశారు టైటిల్. సో క్రికెట్ గోస్ టు అవర్ ప్రొడ్యూసర్ సార్. ఆ టైటిల్లోనే ఒక సక్సెస్ఫుల్ ఉంది. బాపు వచ్చినట్టు తెలియని వాడు ఉండడు, అదే మంచి టైటిల్. సో ఈ కథని చెప్పి ఈ నేరేషన్ అమల్ లాంటి మన మేడం గారు లాంటి సీనియర్ ఆర్టిస్ట్ని ఒప్పించి సినిమా చేయడానికి మీ గట్స్ ఏంటి? గట్స్ ఏం లేదు సార్, జెన్యున్గా మేము రాసుకున్న కథ వెళ్ళి చెప్పా సార్కి కానీ మేడం కానీ అందరికీ. వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు, అంటే వాళ్ళు నమ్మారు, ఓకే మనం ఒక మంచి కథ వచ్చింది, మనం సపోర్ట్ చేయాలి. సో సార్ అన్నట్టు ఇంక్రెడిబుల్ సపోర్ట్ సార్, అంటే ఇక మనం వర్డ్స్లో చెప్పలేమన్నమాట. అది ఇక లెవెల్ టీమ్ అంతా దేనో హౌ దే సపోర్టెడ్ అనేది. సో దానికి వీఆర్ ఆల్ వెరీ గ్రేట్ఫుల్ టు దేమ్ ఆల్ సార్, అందరికీ, ఒక క్యాస్ట్ అంతకి, క్రూ అందరికీ. సో అది సార్, వాళ్ళు జెన్యున్గా స్టోరీ నమ్మారు సార్. ఒక కథ చెప్పినప్పుడు దానికి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి, ఓకే దీన్ని మనం సపోర్ట్ చేయాలి, సో ఒక మంచి సినిమా అవ్వబోతుంది అన్న ఒక సెన్స్లో దే ఆల్ సపోర్టెడ్ సార్. ఇంప్రెస్ మనం ఏదో చేసింది ఏం లేదు జిమిక్స్, జస్ట్ ప్లేన్గా స్టోరీ చెప్పాము, అది నచ్చింది, దే ఆల్ కేమ్ ఇన్ అండ్ సపోర్టెడ్ సార్. అమల్ గారు, అయితే వెళ్ళిపోతున్నారు ఆర్టిస్టులు, మాకేమి ఇస్తారు, మేమేం చేయాలి, మా డబ్బులు వచ్చినాయి లేదా అనే నేపథ్యం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇండస్ట్రీ కూడా, మార్కెట్ కానీ. సో ఈ నేపథ్యం నడుస్తుంటే మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్ అండి, కథలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సినిమాలో? నా కెరియర్లో చాలా క్యారెక్టర్స్ డిఫరెంట్ రోల్స్ చేశాను, అదన్నిటికీ వ్యతిరేకంగా ఉంటుంది ఈ క్యారెక్టర్, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మెయిన్ నాకు నచ్చింది దీంట్లో స్టోరీ, ఓవరాల్గా స్టోరీ చాలా బాగుంటుంది. సో ఈ స్టోరీ విన్న వెంటనే నేను ప్రొడ్యూసర్ గారితో నేను చేస్తానని చెప్పాను, సినిమా చేస్తాను సార్ అన్నాను. కరీంనగర్లో షూట్ అన్నారు. ఓకే, మాకు అవుట్డోర్లో అలవాటు కాబట్టి నో ప్రాబ్లం. నేను ఫస్ట్ టైం అయితే కరీంనగర్ వెళ్ళడం. సో లొకేషన్స్ చాలా బాగున్నాయి, కథ బాగుంది, స్క్రీన్ ప్లే అన్ని, డైరెక్షన్ ఆయన దయ గారు కూడా ఫస్ట్ డే చూసినట్టే అర్థమైంది ఈ సినిమా చాలా హిట్ కొడతారు, చాలా బాగా తీస్తున్నారు, కంటెంట్ ఎలా ఏముందో అది ఏం అవసరం అదే తీశారు, ఏదో తీసేసి ఎలా అవసరం లేదని తీస్తే అలా అంతా కాకుండా ఎంత అవసరమో దేనికి ఆ సినిమా మా షార్ట్కి ఏం అవసరం అదే తీశారు. సో అందరూ ఇన్వాల్వ్మెంట్ ఇందులో చాలా బాగుంది. బ్రహ్మాజీ గారు కానీ, సుధాకర్ రెడ్డి గారు కానీ, ఇంకా అదర్ కో ఆర్టిస్ట్ అందరూ చాలా ఇష్టపడి చేశారు ఈ సినిమా. సో బాగుంది సినిమా. ఎందుకంటే కమర్షియల్ మీరు చెప్పినట్టు చాలా సినిమాలు చేస్తాం, డబ్బుల కోసం చేసే సినిమాలు కూడా ఉన్నాయి, కథ ఎలా ఉన్నా కూడా పర్లేదని చేసే సినిమాలు ఉన్నాయి. బట్ మాకు ఆత్మగౌరవంగా ఈ సినిమా చాలా బాగా చేసాము, మాకు కూడా ఉంటాయి కదా ఇలాంటి ఈ క్యారెక్టర్లు నచ్చిన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమో ఈరోజు చాలా బాగా యాక్ట్ చేసామనే కొన్ని సీన్స్ వస్తాయి. సో అది ఆర్టిస్ట్కి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ సినిమా ఇది ఒకటి
సో జాబ్ సాటిస్ఫాక్షన్ అయిందంట. ఎస్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఆమ్ని గారు, హాయ్ అండి, నా పేరు హేమమాలిని. హాయ్. సో మిమ్మల్ని ఆ శుభలగ్నం సినిమాలో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఇట్స్ లైక్ మార్కబుల్ క్యారెక్టర్, అది రీప్లేస్ చేయడానికి లేదు, అది అంతలా గుర్తుండిపోతుంది మీ క్యారెక్టర్ పరంగా. బెల్లాలలో ఇలాంటి ఒక బెల్లం ఉంటుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ రేస్ చేసినటువంటి సినిమా అది. సో ఆ తర్వాత మీరు చాలా రోల్స్ చేస్తూ ఉన్నారు, మదర్గా, వైఫ్గా. ఇందులో ఆల్సో యూ ప్లేడ్ మదర్ అండ్ వైఫ్ క్యారెక్టర్ చేశారు. అయితే ఇటు సినిమాలు చేస్తూ కూడా మీరు సీరియల్ సైడ్ కూడా వెళ్ళడం చూసాం. వై యూ చూస్ బోత్ ద పార్ట్స్? ఎందుకంటే చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు కానీ ఒకప్పటి గ్రేట్ హీరోయిన్స్ కానీ ఒక ఎరా అయిపోయిన తర్వాత దే విల్ చూస్ సీరియల్స్, మళ్ళీ ఇది ఆపడం లేదా అదో చూస్ చేసుకోవడం. మీరు బోత్ బ్యాలెన్స్ చేస్తున్నారు. వాట్ యూ ఫీల్? ఎందుకంటే నాకు సినిమా ప్రేక్షకులు కావాలి, సీరియల్ ప్రేక్షకులు కావాలి. అంటే సీరియల్ చేస్తే ఏంటంటే ఇంకా దగ్గర అవుతాం మన ఆడియన్స్కి, వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలా ఉండిపోతాం ఒకటి. రెండోది ఏంటంటే సో మంచి క్యారెక్టర్ అయితేనే చేస్తాను అక్కడ కూడా. ఏదో క్యారెక్టర్ ఇచ్చారు, అత్త క్యారెక్టర్, ఈ క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్ ఇచ్చారు, నేను చేయట్లేదు. సో కంటెంట్ ఉన్న నా మీద రన్ అవుతుంది ఆ క్యారెక్టర్ అంటేనే నేను ఒప్పుకుంటున్నాను, లేకపోతే చేయట్లేదు. సో అందుకనే చేస్తున్నాను. సో నాకు బ్యాలెన్స్ అవుతుంది, సినిమాలు సీరియల్ చేస్తున్నా బ్యాలెన్స్ అవుతుంది. నాకు ఆమని గారు ఈ క్యారెక్టర్ చేస్తేనే బాగుంటుంది అనే వాళ్ళు చేస్తున్నారు. సో ఆ క్యారెక్టర్ నాకు మిస్ అవ్వట్లేదు, నా క్యారెక్టర్స్ నా దగ్గరికి వస్తున్నాయి, నేను చేస్తున్నాను. సో ఐఎమ్ హ్యాపీ. ఒప్పుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా, అలా ఏమన్నా ట్రై చేశారా? అంటే రెమ్యునరేషన్ లేకుండా చాలా కష్టపడ్డాం ఇట్లా చాలా చెప్పారు కదా. సో ఒక పెద్ద బ్యానర్ ప్రొడ్యూసర్ నుంచే ఎందుకు ట్రై చేయలేదంట? అంటే ఈ కథ విని చేస్తానని ప్రొడ్యూసర్ వదిలేసి పెద్ద బ్యానర్ దగ్గరికి ఎందుకు వెళ్తానండి? మధ్యలో అంటే ఫస్ట్ కొంచెం రిస్క్ అయింది అన్నారు కదండి. రిస్క్ కాదండి, ఎవరో ఒక ప్రొడ్యూసర్ ఎవరో చేద్దాం అనుకుంటే ఆయన కుదరలేదు. వెంటనే రాజిరెడ్డి గారికి నచ్చింది, ఆయన నేను చేస్తానన్నారు. బట్ బడ్జెట్ ఇష్యూ అవుతుందంటే అందరం తగ్గించుకుని చేద్దామంటే అందరం కలిసి చేద్దాం అనుకున్నాం. అందుకని ఇంకా పెద్ద బ్యానర్కి వెళ్ళిపోతే ఇంకా అది అన్నీ పెరిగిపోతాయి. ఇంకా సినిమా ఈ సినిమా ఇలాగే తీయాలండి, అందుకని. అయితే మీ రోల్ విషయానికి వస్తే మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా, ప్రతి రోలు కూడా ఏ పాత్ర వచ్చినా కామన్ గా అన్ని రెగ్యులర్ గా ఉంటున్నాయి, ఇది డిఫరెంట్ గా ఉంది అని చెప్పి. అంటే మీ రోల్ ఎలా ఉండబోతుంది ఇందులో స్పెషల్ గా? అంటే నేను రెగ్యులర్ చేసే ఫన్ లేదా అలా కాకుండా ఒక సీరియస్ ఎమోషనల్, నాకు తెలిసి సినిమాలు పెద్దగా నవ్వుండను. సో ఎప్పుడు చిన్న కష్టాలు బాధలో ఇది ఉంటుంది. ఇంటెన్స్ క్యారెక్టర్ అండి. అంటే తెలంగాణ యాస పలికే విషయంలో ఇప్పుడు తాతగారు కావచ్చు వీళ్ళంతా కామన్, ఇప్పుడు మీ విషయానికి వచ్చేటప్పటికి కొంచెం ప్రాక్టీస్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఎట్లా పలికారు తెలంగాణ యాస? వరంగల్ కరీంనగర్ బ్యాక్డ్రాప్ అంటే వీళ్ళతో మాట్లాడుతుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. తాతగారితో మాట్లాడితే ఆమెని గారికి అంటే ఆవిడ వెటరన్ కాబట్టి ఏ లాంగ్వేజ్ అని పికప్ చేస్తారు. నాకు కొంచెం కష్టమైంది. బట్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి 30 ఏళ్ళ నుంచి కొంచెం పెద్ద ఇష్యూ అవ్వాల. డబ్బింగ్లో మట్టికి డైరెక్టర్తో చెప్పమని ఉంటాయి, ఇలా ప్రతి డైలాగు డైరెక్టర్ చెప్తే అది నేను మళ్ళీ విని మళ్ళీ రిపీట్ చేసేవాడిని డబ్బింగ్ విషయంలో మట్టికి. ఏదైనా ఒక డైలాగ్ చెప్తారు తెలంగాణ యాసలో? తెలంగాణ యాసలో మీకు ఇంకో వారంలో సినిమా చూపిస్తాను, అన్ని డైలాగులు నేను ఇచ్చు. ఇంకా నేను డాన్స్ చేస్తానని అడగలేదు. డైరెక్టర్ గారు, అలాంటిది ఏమన్నా మీకు ఇన్స్పిరేషన్ ఉందా? లేదు సార్, మీరు సినిమా చూసినాక ఈ క్వశ్చన్ అడగారు. యాక్చువల్లీ కంప్లీట్ డిఫరెంట్ సార్. అదేంటంటే మీడియా బేస్డ్ ఉంటుంది బ్యాక్డ్రాప్, ఇది హ్యూమన్ ఎమోషన్ బేస్డ్ ఉంటుంది సార్, కంప్లీట్ డిఫరెంట్. అంటే ఈ బాపుతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బాపుతో ఏం చెప్పాలనుకుంటే సార్, అంటే అవసరం మనిషిని ఎంత దూరం వరకు తీసుకెళ్తుంది అనేది క్వశ్చన్ సార్. సో దాని రియలైజేషన్ అనేది ఉంటుంది మూవీలో. అంటే ఇంతకుముందు మనకు ఎక్కువగా ఎందుకనో అమ్మను పోర్ట్రే చేసినంతగా, అంటే అమ్మని గొప్పగా చూపించినంతగా నాన్న త్యాగాన్ని స్క్రీన్ మీద కానీ బయట కానీ చూపించలేదు అనేది ఒక చిన్న ఇది ఉందండి. అంటే నాన్న గుర్తింపు లేని వాడిగా మిగిలిపోయింది అనేది ఒకటి ఉంది. సో దాన్ని ఏమన్నా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? అలాంటిది ఏమన్నా? అట్లాంటిది ఏం లేదు సార్, దాని గురించి ఏం కాదు. యాక్చువల్లీ ఈ నాన్న చనిపోతా అంటుండే కదా, ఇంకా అదే పెద్ద సాక్రిఫైస్ నాకు తెలిసి, అదే పెద్ద త్యాగము. సో దాని డిఫరెన్స్ అయితే ఏం లేదు సార్, కంప్లీట్లీ డిఫరెంట్ సార్. సినిమాలు చేసిన సార్ ఇప్పటికి కనిపించేది బలగ మీకు కనుక అలా నా పాత్ర 9 నిమిషాలు కనిపిస్తా, పైగా చచ్చిపోయిన శివ మీదనే సినిమా ఎక్కడ నడుతుంది. నా పాత్ర కాకి పాత్ర, ఆఖరికి కాకి మీద కూడా నడుతుంది కొంతసేపు. ఇలా పూర్తిగా మొదటి నుంచి చివరిదాకా కనిపిస్తాయి ఈ సినిమా చూడండి.
ఈ సినిమాలో మొదటి నుంచి చివరి దాకా మాట్లాడుతూ కనిపిస్తా, చచ్చిపోతా అన్నాగా అంటగానే చచ్చిపోయింది. ఈ సినిమాలో కథ ఎంత ఇంపార్టెంట్, సుధాకర్ రెడ్డి గారు అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఆయనే మెయిన్ పిల్లర్ ఈ సినిమాలో. సార్ బ్రహ్మాజీ గారు, సార్ కరీంనగర్ మీకు ఎలా అనిపించింది సార్? అంటే అక్కడ మనుషులు, ఆ వాతావరణం చాలా బాగుంది సార్, నిజంగా చాలా వెరీ నైస్ పీపుల్. ఓహో అదా, కరీంనగర్ మొత్తం తెలంగాణ కల్లా గొప్ప ఊరండి అది. 100% వాళ్ళు అసలు అద్భుతమైన మనుషులు. ఎప్పుడైనా సరే 1 లక్ష రూపాయలు అమ్మంటే ఇచ్చేస్తారు, ఇస్తారు, ట్రై చేస్తారు. ఫ్రెండ్షిప్ ప్రాణం ఇస్తారు. ఫ్రెండ్షిప్ సార్, సో మాటకి ప్రాణం ఇస్తారు. బ్యూటిఫుల్ పీపుల్ అండ్ బ్యూటిఫుల్ సోల్స్ యాక్చువల్గా అందరూ. కరీంనగర్ కాదు, తెలంగాణ అటు వెళ్ళినా ఇక్కడ చాలా ఆప్యాయంగా చూసుకుంటారు. షూటింగ్ ఎప్పుడు ఇబ్బంది ఉండదు, అందరూ బాగా కోఆపరేట్ చేశారు. అంటే సార్ మీరు చాలా సినిమాలు, అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర నేటివిటీతో సింధూరం లాంటి సినిమా, అంటే మన ఏదో అలా చేశారు, ఆంధ్ర స్లాంగ్ ఇవన్నీ చేశారు కదా. సో ఈ నేటివిటీతో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది సార్ ఈ సినిమా? నాకు బేసికలీ ఇష్టం అండి రియలిస్టిక్ మూవీస్. మామూలు ఫస్ట్ నుంచి నాకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో డబ్బులు బాగా వస్తాయి, కానీ నాకు బేసిక్ మెంటాలిటీ సింధూరం కానీ, లేకపోతే ఇప్పుడు మనకి బాపు కానీ చాలా రియల్ క్యారెక్టర్లు, రియల్ లొకేషన్స్, ఆర్ట్ ఫిల్మ్ సినిమాలు నాకు పర్సనల్గా ఇష్టం. సార్ బ్రహ్మాజీ గారు ఇక్కడ సార్, ఇక్కడ సార్ మీ ప్రొడ్యూసర్ గారి దగ్గర. ఓకే సార్, సార్ ప్రొడ్యూసర్ గారి తాలూకా? లేదు సార్, లేదు. ఓకే సార్, మీడియా బట్ ఆయన తాలూకా లేదు సార్. సార్ చెప్పండి సార్. ఒక ఈ పోస్టర్ చూస్తుంటేనే ఆయన ప్లేట్లో ఏదో విషయం పెట్టినట్టు, మీరు ఏదో ఎప్పుడెప్పుడు తింటాడా ఎప్పుడెప్పుడు పోతాడా అన్నట్టు ఉన్నది పోస్టర్ చూస్తుంటే. కొద్ది గొప్ప కొంచెం కాన్సెప్ట్ కూడా మీకు అలా అనిపిస్తుంది. సేమ్ టైం తెలంగాణ నేపథ్యం, రైతు ఆత్మహత్యలు, కుటుంబ బాంధవ్యాలు, సంబంధాలు ఆ టైప్లో ఉంది మీ టీజర్ చూస్తుంటే మొత్తం అంతా. దీంట్లో డార్క్ హ్యూమర్, డార్క్ కామెడీ ఉందన్నారు. డార్క్ కామెడీ అనేది మన తెలుగు జోన్లో కొంచెం తక్కువ. మీరు చాలా సినిమాలు చేశారు. డార్క్ కామెడీ అనేది ఒక చావు నుంచి వచ్చే కామెడీ, డార్క్ నేపథ్యం అనేది తమిళ్లో ఒకటి వచ్చినట్టు మన దగ్గర చాలా తక్కువ. అవునండి. అది మీరు ఓ సీనియర్ యాక్టర్గా ఆ సినిమా చేసేటప్పుడు కానీ సెట్స్లో కానీ ఎలా అనిపించింది? కొత్త జోనర్ కాబట్టి మన దగ్గర ఎలా అనిపించిందంటే, అంటే ఆడియన్స్ పరంగా ఎలా రియాక్ట్ అవుతారన్న బాగుంటుందండి. ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్లన్నీ కొత్తగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది సినిమా. నాకు అదే ఫీలింగ్. మీరు ఏం చెప్పారో ఎగ్జాక్ట్గా మీరు రివ్యూ బాగా రాస్తున్నారు, మీకు వెంటనే కథ అంతా తెలిసిపోయింది చూడగానే. నాకు అదే ఫీలింగ్ అండి, అందుకే నాకు కూడా చేయాలనిపించింది యాక్చువల్గా. సార్ తెలంగాణ డైలాగ్ డిక్షన్ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు యాక్చువల్గా? ఎందుకంటే మిగతా మీ పక్కన ఉన్న వారు మిగతా ఇంతమంది అడిగినట్టు అవును సార్, చాలా అథెంటిక్గా మాట్లాడతారు మీరు అంతగా. బట్ ఇక్కడే ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ నేను తెలంగాణ వాడిని. చెప్పాను డైరెక్టర్ గారు శ్రద్ధ తీసుకుని డబ్బింగ్ విషయంలో మటు కొంచెం ఆయన సపోర్ట్ చేశారు. మిగతా నేను మాట్లాడుతుంటాను షూటింగ్లో కూడా. ఇప్పుడు ఈయనతో ఎక్కువ మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఆయన్ని ఇట్లాంటి ఒక రూరల్ గెటప్లో ఫిట్ చేయాలి, ఆయన పర్ఫెక్ట్గా సెట్ అవుతారని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే సార్ యాక్చువల్లీ మా ఫ్రెండ్ విహాన్ అని ఒక హ్యాంగ్మెన్ అని ఒక చిన్న చేశారు ఇండిపెండెంట్ మూవీ. సో దాని స్క్రీన్కి వెళ్ళినప్పుడు సార్ని చూశాను. సో ఆయన కంప్లీట్ డిఫరెంట్ ఉన్నారు సార్. అంటే సింధూరం తర్వాత మళ్ళీ హ్యాంగ్మెన్ చూసినప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ అనిపించింది. సో అక్కడ చూసి సార్ అయితే బెటర్ ఏమో అనిపించి అక్కడ నుంచి జర్నీ అవ్వడం జరిగింది సార్ సార్తో. ఎట్లా ఒప్పించారు సార్? అంటే రెమ్యునేషన్ పరంగా కానీ ఇలాంటి క్యారెక్టర్ పరంగా కానీ ఎట్లా ఒప్పించారు? ఆయన సూపర్ సార్. యాక్చువల్లీ మనతో ఎట్లున్నారో సెట్లో అట్లనే ఉంటారు. వర్క్ కూడా అంతే. ఇప్పుడు నైట్ మేము 4 o'clock నైట్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ప్యాకప్ చెప్పాము అనుకోండి, సార్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 6 o'clock సన్ రైజ్ స్టార్ట్ ఉందంటే అబ్బా 6 o'clock సరే ఓకే 6:10 ఓకేనా అనేస్తారు. 6 సారీ సార్ అయితే. సో అంత కోఆపరేటివ్ సార్. బేసిక్గా సార్కి స్టోరీ నచ్చి సో ఓన్ చేసుకొని చేయడం జరిగింది సార్. సార్ బ్రహ్మాజీ గారు, యాక్చువల్గా టీజర్లో చూసుకుంటే దిండు పెట్టి నొక్కుతున్న సీన్ ఒకటి కనిపించింది. ఎవరు నొక్కానో చూపించలేదు కదా. కరెక్ట్గా దిండు పెట్టి నొక్కాను. ఎవరిని? మీరు డెఫినెట్ డైరెక్టర్ అవుతారు, మంచి స్క్రీన్ ప్లే రైటర్ అవుతారు కదా. డైరెక్టర్ గారు మీతో మాట్లాడలేదు అంటారా? అలాగా సార్. సార్ మీరు వేరే ఎక్కడికో నో సార్. సార్ మీరు పెద్ద సినిమాలకు అవసరం ఉందో లేదో నాకు తెలియదు, కానీ బాలగోన్ లాంటి సినిమాలకి ఇలాంటి సినిమాలకి డెఫినెట్ మీడియా అవసరం ఉంది. చూసి 10 మందికి చెప్పాలంటే
మా వాళ్ళు కాదు, మీరు సినిమా చూసి ఫీల్ అయ్యి మీరు పెట్టే ట్వీట్లు కానీ రివ్యూస్ కానీ వాటి వలన జనాలు చూద్దాం అనుకుంటారు. నేను కూడా ఇప్పుడు ఏదో చిన్న సినిమా రిలీజ్ అయింది పట్టించుకోను నేను, బట్ 4-5 ట్వీట్లు చూసి అరే బాగుందని పెడుతుంటారు రివ్యూ సినిమా చూసి. అఫ్కోర్స్ నచ్చితే అది చూసి అరే సినిమా చూద్దామని చిన్న ఐడియా వస్తుంది. అది పర్సనల్గా మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు నిజంగా నచ్చితే ఈ సినిమా ఆడాలంటే మీ డెఫినెట్గా మీ సహకారం కావాలి ఇలాంటి సినిమాలు మాత్రం. అది మీరు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి మాలాంటి సినిమాకి మంచి రేటింగ్లు కానీ మంచి వార్త పక్కలతో ఒక మాట, దీనివల్ల ఇప్పుడు 5 ఇచ్చారా 4 ఇచ్చారా 3 ఇచ్చారా అది డజన్ మ్యాటర్, బాగుందిరా సినిమా చూడరా ఒక మాట చాలు, అదే హెల్ప్ అవుతుంది అన్నమాట. లేదు సార్ ఇప్పుడు చెప్పలేము సార్. అది డైరెక్టర్ గారు సార్, ఇలాంటి స్టోరీ రూట్స్ నుంచి వచ్చిన స్టోరీ అని రాస్తారు. సో మీ రైటింగ్లో చిన్న చిన్న పాయింట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే ఇట్ విల్ గివ్ మోర్ ఫీల్ స్టోరీకి. సో ఆర్ యూ కాన్ఫిడెంట్ అంత పర్ఫెక్ట్గా జరిగింది అని? షూర్ మేడం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇక్కడ తెలంగాణలో బ్రేక్ఫాస్ట్ అంటే మామూలు ఇడ్లీ దోశలు ఏముండవు మేడం, జస్ట్ అన్నము కూర ఏంటో అది తింటారు. సో అంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా వీ టేక్ కేర్ ఆఫ్ మేడం.